వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ రోజు అయితే నేను చాలా ఫేమస్ అండ్ ఐకానిక్ ప్లేస్ కి అయితే వచ్చేసాను. అదే సలార్జంగ్ మ్యూజియం. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియంస్ అండ్ వరల్డ్ లో లార్జెస్ట్ వన్ మ్యాన్ కలెక్షన్స్ లో ఒకటి. సో గేట్ దగ్గర నుండి ఇన్సైడ్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ ని అన్ని సెక్షన్స్ ని మీకోసం కవర్ చేసేస్తాను. లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ఫస్ట్ ఈ సలార్జంగ్ మ్యూజియం అడ్రస్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి దరల్ షిఫా హైదరాబాద్ లో ఉంది. చార్మినార్ కి చాలా దగ్గర అండ్ మూసీ రివర్ పక్కనే ఉంటుంది. ఒక ఫుల్ డే ప్లాన్ తో వచ్చేస్తే చాలా బెటర్ బికాస్ మ్యూజియం చాలా పెద్దది. మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ మ్యూజియం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అన్నమాట. సో మనం మార్నింగ్ వచ్చేస్తే మొత్తం అంతా కవర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ వరకు అయితే పడుతుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా టికెట్స్ విషయానికి వస్తే మనం మ్యూజియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ లోనే స్టార్టింగ్ లో డిజిటల్ కియాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి టచ్ స్క్రీన్ సిస్టమ్స్ లా ఉంటాయి. మీ కేటగిరీ సెలెక్ట్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ప్రింట్ అవుతుంది. క్యాష్, యూపీఐ అండ్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కువగా యూపీఐ అండ్ కార్డ్ యూజ్ చేస్తారు మనకి ఇక్కడ. అండ్ మాన్యువల్ కౌంటర్ కూడా ఉంటుంది. బట్ మెజారిటీ విజిటర్స్ ఏంటంటే డిజిటల్ కౌంటర్ దగ్గరే ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. సో అక్కడ మాన్యువల్ కౌంటర్స్ దగ్గర లైన్ లో నుంచోవడం కన్నా మనం డిజిటల్ కియాక్స్ దగ్గర మనం చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చేసుకోవచ్చు. మనం మీ మొబైల్ లోనే ఆన్లైన్ లో టికెట్ తీసుకొని డైరెక్ట్ గా మనం స్కాన్ చేసి లోపలికి అనేది ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఫాస్ట్ ఎంట్రీ ఫర్ వీకెండ్స్ కూడా. సో నెక్స్ట్ మనం ఆ టికెట్ కౌంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్ అయితే ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ బోర్డ్ లో మ్యూజియం గురించి ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉంటారు. అంటే ఏ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్ చూడాలి అంటే మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ లాగా ఉంటుంది అనమాట. వెస్టర్న్ బ్లాక్ తర్వాత సెంట్రల్ బ్లాక్ చూడాలి అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ గ్యాలరీస్ ఉంటాయి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ప్రెసెంట్ నేనైతే ఈ వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కవర్ చేస్తాను. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ లో మీరు చూస్తున్న వెహికల్ ఏదైతే ఉందో అది కార్ మాత్రం కాదండి. అది వింటేజ్ ఫైర్ వెహికల్. చాలా మంది విజిటర్స్ ఇది కార్ అని చెప్పేసి నార్మల్ గా ఒక లుక్ వేసేసి వెళ్ళిపోతున్నారు. బట్ అది కార్ కాదు, వింటేజ్ ఫైర్ వెహికల్. ఓల్డెన్ డేస్ లో ఫైర్ ఫైటర్స్ యూజ్ చేసిన ఒరిజినల్ ఫైర్ ఇంజిన్ ఇది. ఫస్ట్ లుక్ లో చాలా సింపుల్ గా కనిపిస్తుంది. బట్ ఆ టైంలో ఎమర్జెన్సీకి ఇది మెయిన్ రెస్క్యూ వెహికల్. ఫ్రంట్ లో మెటల్ ట్యాంక్ ఉంటుంది. సైడ్ లో లాంగ్ ఫైర్ హార్స్ అండ్ బ్యాక్ సైడ్ లో టూల్స్ క్యారీ చేసే కంపార్ట్మెంట్స్ విజిబుల్ గా ఉంటాయి. సో ఫైనల్లీ మనమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. లేడీస్ కి, జెంట్స్ కి సెపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటాయి. మేము వచ్చినప్పుడు అంతగా క్రౌడ్ లేకపోయినా విజిటర్స్ అయితే వస్తూనే ఉన్నారు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ స్కానింగ్, పర్సన్ స్కానింగ్, బ్యాగ్ స్కానింగ్ మొత్తం అన్ని చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పలేదు కదా, టికెట్ ప్రైసింగ్ విషయానికి వస్తే అడల్ట్ కి వచ్చి 50 రూపీస్, చిల్డ్రన్స్ కి వచ్చేసి 20 రూపీస్. కెమెరాస్ అండ్ మొబైల్ ఫోన్స్ కూడా అలౌ ఉందండి మ్యూజియం లోపలికి. బట్ వాటికి కూడా ఛార్జ్ చేస్తారు. కెమెరా 50 రూపీస్, మొబైల్ ఫోన్ కి 50 రూపీస్. మనం ఎన్ని మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తే అన్ని 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆర్ మీకు అవసరం లేదు అనుకుంటే మనకి లాకర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ లాకర్ లో కూడా మనం పెట్టేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు మ్యూజియం లోపలికి మొబైల్స్ ఆర్ కెమెరాస్ తీసుకెళ్లేటప్పుడు టికెట్స్ తీసుకెళ్లకపోతే గనక వాటికి ఖచ్చితంగా ప్రైస్ అనేది ఉంటుంది యాజ్ పర్ మ్యూజియం రూల్స్. లోపలికి మొబైల్ ఫోన్స్ అవి తీసుకెళ్లి ఫోటోస్ అవి షూట్ చేసుకుంటూ మీరు టికెట్ తీసుకోకపోతే కనుక 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు యాజ్ పర్ మ్యూజియం రూల్స్. సో చెకింగ్ తర్వాత హాల్ లోపలికి ఎంటర్ అయితే వ్యూ చూసారు కదా ఎలా ఉందో. ఆ హాల్ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో మనకి ఒక సెల్ఫ్ ఫోటో బూత్ ఉంటుంది. చాలా మంది ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నేను మాత్రం ఈ ప్లేస్ ని స్కిప్ చేయను బికాస్ ఇది మ్యూజియం లో ఫస్ట్ ఇంటరాక్టివ్ స్పాట్. ఈ బూత్ కి అప్రోచ్ అవ్వగానే స్క్రీన్ మీద ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని డిస్ప్లే చేస్తుంది. మన నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బూత్ మనకి జస్ట్ ఏ ఫ్యూ సెకండ్స్ టైం ఇస్తుంది అనమాట. పోజెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి, హెయిర్ చెక్ చేసుకోవడానికి ఆర్ ఒక క్విక్ స్మైల్ ఫిక్స్ చేసుకోవడానికి. సో పోజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత క్లిక్ అనే ఒక టినీ షటర్ సౌండ్ వస్తుంది. విత్ ఇన్ 3 to 4 సెకండ్స్ లో మన మొబైల్ కి SMS ఆర్ లింక్ వస్తుంది విత్ ద క్యాప్చర్డ్ ఫోటో. మనం సింగిల్ గా ఫోటో తీసుకునే కన్నా ఫ్యామిలీ ఆర్ గ్రూప్ తో వచ్చినప్పుడు ఫోటో తీసుకుంటే అక్కడ ఇంకా క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే నో చార్జెస్, నో వెయిటింగ్, నో స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యూ, యువర్ మొబైల్ నంబర్ అండ్ యువర్ ఫేస్ ట్రైయింగ్ టు బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మెషిన్. సో ఫ్రెండ్స్, సలార్జంగ్ మ్యూజియం కి ఎంటర్ అవ్వగానే కొంచెం స్లోగా నడిచి ఈ బూత్ దగ్గర ఒక క్విక్ స్టాప్ ఇవ్వండి. మ్యూజియం మెమరీస్ కి ఇది ఒక ఫస్ట్ పేజ్ లా ఉంటుంది. సో ఫైనల్లీ మనం గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని విజిట్ చేస్తున్నప్పుడు ఆ మ్యాప్ ని ఒక స్నాప్ తీసుకొని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం మొత్తం అంతా క్లియర్ గా విజిట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సలార్జంగ్ మ్యూజియం లో మోస్ట్ ఫేమస్ పీస్, ద హ్యూజ్ 19th century బ్రిటిష్ బ్రాకెట్ క్లాక్. ఇది మ్యూజియం సెంటర్ లో ఉంటుంది అండ్ ఎవ్రీ అవర్ ఈ క్లాక్ ఒక స్మాల్ మెకానికల్ డ్రామా పెర్ఫార్మ్ చేస్తుంది. మీరు క్లియర్ గా నోటీస్ చేస్తున్నట్లయితే టాప్ రైట్ కార్నర్ లో క్లాక్ లోపల ఒక టినీ ఫిగర్ ఉంటాడు, ఆర్డర్ కీపర్ లాగా.
ఎగ్జాక్ట్లీ ఆర్ స్ట్రైక్ అయ్యే టైం కి డోర్ ఓపెన్ అయ్యి ఆ టినీ మ్యాన్ వచ్చి హ్యామర్ తో బెల్ ని స్ట్రైక్ చేస్తాడు. డింగ్ డింగ్ అని సౌండ్ వస్తుంది. విజిటర్స్ అందరికి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ 12 o'clock ఆ టైంలో. చూసారు కదా, ప్రెసెంట్ ఆ క్లాక్ ఉన్న ప్లేస్ లో అయితే 1 or 2 persons మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే అది మోగుతుందో అప్పుడు మొత్తం ఆ ప్లేస్ అండ్ ఆ చైర్స్ అంతా ఆక్యుపై చేసేస్తారు. ఆ మూమెంట్ ని కూడా నేను క్యాప్చర్ చేశాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఆ క్లాక్ ఆల్మోస్ట్ 200 years బ్యాక్ ది, స్టిల్ వర్కింగ్. ఇన్సైడ్ మెకానిజం అన్ని ఒరిజినల్ గా మెయింటైన్ చేస్తారు. టైం మాత్రమే కాదు, క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ అండ్ ఇంజనీరింగ్ కి కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ లా ఉంటుంది. క్రౌడ్ ఎక్కువగా ఉంటది. మీరు మ్యూజియం ని విజిట్ చేసినప్పుడు ఎర్లీగా వచ్చేస్తే ఫ్రంట్ వ్యూ పర్ఫెక్ట్ గా దొరుకుతుంది. మ్యూజియం లో ఏది మిస్ అయినా పర్లేదు, బట్ దిస్ క్లాక్ పర్ఫార్మెన్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఇది లిటరల్లీ మ్యూజియం హార్ట్ బీట్ లా ఉంటుంది. మీరు మ్యూజియం లో ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ కార్నర్ లో ఉన్నా కూడా ఈ అలారం సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది. అంత లౌడ్ సౌండ్ ఇస్తుంది క్లాక్. అండ్ ఈ సాలార్జంగ్ మ్యూజియం లో ఆల్మోస్ట్ 38 గ్యాలరీస్ ఉంటాయి టోటల్ గా. ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే హాఫ్ డే పడుతుంది చూడటానికి. ఈ ఫ్లోర్ లో స్కల్ప్చర్స్, కార్పెట్స్, క్లాక్స్, వుడ్ కార్వింగ్స్, మెటల్ ఆర్ట్, ఇలా చాలా రేర్ కలెక్షన్స్ ఉంటాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం మనకి 17 గ్యాలరీ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్యాలరీలో మనకి సాలార్జంగ్ ఫ్యామిలీ హిస్టరీ చూపిస్తారనమాట. సాలార్జంగ్ మొహమ్మద్ అలీ ఖాన్ తన లైఫ్ లో డికెట్స్ నుంచి కొన్ని లక్షల ఆర్టికల్స్ కలెక్ట్ చేశారు. వరల్డ్ మొత్తం నుండి కలెక్ట్ చేసిన యాంటిక్స్, యూరోప్, పర్షియా, ఇండియా, జపాన్, ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్. అండ్ దిస్ మ్యూజియం స్టార్టెడ్ ఇన్ 1951. ఇప్పుడు గవర్నమెంట్ మెయింటెనెన్స్ లో ఉంది. సో ఇప్పుడు చూస్తున్నది మీరు సెకండ్ గ్యాలరీ సెక్షన్, ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ. మ్యూజియం లో చాలా ప్రాచీన భారతీయ మెటల్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. అది ఆ సెక్షన్ ని చూసినప్పుడు చాలా యాంటిక్ వర్క్, హిందూ దేవాస్, ఫారిన్ మెటల్ వర్క్ అండ్ ఇండియన్ మెటల్ ఐడల్స్ కూడా కనిపిస్తాయి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి స్కల్ప్చర్ దగ్గర దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చూడండి. అది ఏ సెంచరీది, ఏ ప్లేస్ ది అండ్ ఎవరికి చెందినది అని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్కల్ప్చర్ గోల్డ్ స్మిత్ ఇండియా 19th century అనమాట. ఇలా కొన్ని మెటల్ స్కల్ప్చర్ విత్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చూసేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ గ్యాలరీ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ గ్యాలరీ మాత్రం కొంచెం లెందీ ఉంటుంది. ఈ గ్యాలరీ చాలు, నెక్స్ట్ గ్యాలరీ చూడాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ టైం స్టాంప్ 9:22 కి వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మనం గరుడ దగ్గరికి అయితే వచ్చేసాము. గరుడ పక్కనే ఒక స్మాల్ మండపం స్ట్రక్చర్ ఉంది. అది మన ఓల్డ్ టెంపుల్ స్టైల్ ని షో చేస్తుంది. పిల్లర్స్, రూఫ్ డిజైన్ అన్ని చూస్తే అప్పట్లో స్కల్ప్చర్స్ ఎలా క్రియేట్ చేశారో నీట్ గా తెలుస్తుంది. ఇప్పుడు మన ముందున్న గరుడ స్కల్ప్చర్ చూడండి. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ గరుడకి ఉన్న పోస్చర్, ఫెదర్స్, వింగ్స్ అన్ని సూపర్ డీటెయిల్ గా కార్వ్ చేశారు. ఇవి చాలా ఓల్డ్ బ్రాంజ్ వర్క్స్, మోస్ట్లీ సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో యూజ్ చేసే స్టైల్లో ఉన్నాయి. గరుడ అంటే లార్డ్ విష్ణుకి సేక్రెడ్ వెహికల్ అని అందరికీ తెలుసు కదా. స్కల్ప్చర్స్ లో స్ట్రెంగ్త్, డివోషన్ రెండు రిఫ్లెక్ట్ అవుతాయి.
ఈ గరుడ వాహన ఆఫ్ గాడ్ విష్ణు ఐడల్ వచ్చేసి 18th సెంచరీ దంట. వుడ్ అండ్ మెటల్ తో చేశారు దీన్ని. అండ్ మీరు గరుడ పక్కనే చూస్తే ఇంకా కొన్ని బ్యూటిఫుల్ బ్రాంజ్ ఐడల్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. విష్ణు అండ్ లక్ష్మి స్మాల్ బ్రాంజ్ ఐడల్స్, డాన్సింగ్ శివ బ్రాంజ్ ఫామ్, స్మాల్ రిచువల్ ల్యాంప్స్, ఏన్షియంట్ పూజా ఐటమ్స్ లైక్ బెల్స్, టినీ కల్షాస్, ఇవన్నీ చూస్తుంటే మన ఓల్డ్ క్రాఫ్ట్స్మెన్షిప్ ఏ రేంజ్ లో ఉండేవాళ్ళో క్లియర్ గా తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గరుడ పక్కన ఉన్న ఐడల్స్ అన్ని 1 by 1 క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ బ్రాంజ్ సర్ఫేసెస్ మీద ఉన్న టైం ట్రేసెస్ మాత్రం స్టిల్ షైనింగ్ లైక్ స్మాల్ మెమరీస్ ఫ్రమ్ సెంచురీస్ ఎగో. 20th century టెంపుల్ స్టాండ్ అంట. ఎంత నీట్ ఫినిషింగ్ అండ్ స్ట్రాంగ్ ఉందో చూడండి. సో ఇక్కడ ఉన్నవన్నీ టెంపుల్ స్టాండ్స్ అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ టెంపుల్ స్టాండ్స్ కి స్ట్రైట్ ఆపోజిట్ గా కొన్ని బ్రాంజ్ అండ్ వుడెన్ ఐడల్స్ డిస్ప్లే లో ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. విష్ణు, లక్ష్మి, కృష్ణ లాంటి స్మాల్ ట్రెడిషనల్ ఐడల్స్, డాన్సింగ్ ఫామ్ లైక్ నటరాజ, ప్రొటెక్టివ్ విలేజ్ స్టైల్ వుడెన్ ఫిగర్స్, ఓల్డ్ రిచువల్ ఐటమ్స్ లైక్ దీపమ్స్, బెల్స్, పూజా టూల్స్, ఇవన్నీ డిఫరెంట్ టైం పీరియడ్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆర్టిఫాక్ట్స్. సో మనకి టెంపుల్స్ లో అప్పట్లో రిచువల్స్ ఎలా ఉన్నాయో, స్కల్ప్చర్స్ ఎలా స్కార్వ్ చేశారో క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి ఎంత అందంగా ఉన్నారో లార్డ్ విష్ణు అండ్ పద్మావతి అమ్మవారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాక్ ఫోర్ట్ తిరుచిరపల్లి. ఈ రాక్ ఫోర్ట్ అనేది తిరుచిరపల్లి తమిళనాడులో ఉంది. ఈ రాక్ మీద ఉన్న ఫోర్ట్ అండ్ అన్ని టెంపుల్స్ ఉంటాయి లైక్ గణేష్ టెంపుల్, శివ టెంపుల్, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. హైదరాబాద్ అండ్ అదర్ యూజువల్ సిటీ టెంపుల్స్ కన్నా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. హెరిటేజ్, నేచర్, డివోషన్ అన్ని కలిసి ఉంటుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి 20th సెంచరీది. బృహదేశ్వర టెంపుల్ తంజావూరులో ఉంది. అల్మరా, చైర్స్, బెంచ్ అన్నమాట. ఇది క్యాబినెట్. చూడండి లేడీస్ ఇష్టమైన మిర్రర్. ఇది వచ్చేసి 20th సెంచరీ అంట. మళ్ళీ ఇప్పుడు సేమ్ మిర్రర్స్ వస్తున్నాయి మనకి. ఇది 20th సెంచరీ అంట. ఫుల్ మిర్రర్. ఇప్పుడు లేడీస్ అందరూ యూట్యూబర్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా కాస్ట్యూమ్ చూపిస్తున్నప్పుడు ఇలాంటి మిర్రర్స్ యూజ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. మిర్రర్ వచ్చేసి కార్నర్ పీస్ అంట. లైక్ మన కార్నర్స్లో మనం వాల్స్ అవి డిజైన్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పట్లో ఈ కార్నర్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కార్నర్స్ వాళ్ళు కట్టేసిస్తున్నారు. అప్పట్లో ఈ కార్నర్స్ అనేవి ఉండేవి. ఇది కూడా 19th సెంచరీ. మీరు చూస్తే తెలుస్తుంది. చైర్ బనగనపల్లి వుడెన్ చైర్ అంట.
ఇండియన్ టెక్స్టైల్ అండ్ మొఘల్ గ్లాస్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ ఇండియాస్ ట్రెడిషనల్ వేవింగ్, డైయింగ్, ప్రింటింగ్ మెథడ్స్ అన్ని బ్యూటిఫుల్ గా డిస్ప్లే చేశారు. ఇక్కడ చూస్తే బనారసి బ్రొకెట్ పీసెస్, కలంకారీ అండ్ బ్లాక్ ప్రింట్స్, రాయల్ కాస్ట్యూమ్స్, అన్ని ఏన్షియంట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ లైక్ జర్దోసి, ఆరి, మిర్రర్ వర్క్, ఓల్డ్ శారీ బార్డర్స్ అండ్ హ్యాండ్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ ఇలా అన్ని డిస్ప్లే చేశారు. ఇవి హుక్కా బాటమ్ ఫ్రమ్ 17th century అంట. ఈ గ్యాలరీలో పాత రాణి, మహారాణి కాస్ట్యూమ్ చూస్తే టైం రివైండ్ అవుతున్నట్టు ఉంటుంది. కలర్స్, ప్యాటర్న్స్, టెక్స్చర్స్ అన్ని చూస్తూ వెళ్తుంటే ఇండియన్ హ్యాండ్లూమ్ అంటే ఎంత వెరైటీ ఉండేదో నిజంగా తెలుస్తుంది. నెక్స్ట్ మొఘల్ గ్లాస్ గ్యాలరీ గురించి చెప్పాలంటే ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి అంటే మొఘల్ పీరియడ్ లో యూజ్ చేసిన డెకరేటివ్ గ్లాస్ వర్క్స్ అన్ని ఒక సైడ్ లో షైనింగ్ లైక్ టినీ జ్యువెల్స్, డెలికేట్ వైన్ గ్లాసెస్ అండ్ హుక్కా బేసెస్ చూసారు కదా. ఆ గ్యాలరీ నుంచి బయటకు వస్తుంటే గైడ్ ప్యానెల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ప్రతి కార్నర్ లో ఇలా గైడ్ ప్యానెల్స్ అనేవి మనకి పెడతారనమాట. సో దట్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ ఒక గ్యాలరీ మనకి ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఇంకో గ్యాలరీలోకి జంప్ అవడానికి క్లియర్ గా యూజ్ అవుతుంది. సో ఇటు సైడ్ వెళ్తే ఏముంటాయంటే ఐవరీ కార్వింగ్స్ గ్యాలరీ, మ్యూజికల్ క్లాక్, వాకింగ్ స్టిక్ గ్యాలరీ, ఆర్మ్స్ గ్యాలరీ, మోడర్న్ ఇండియన్ పెయింటింగ్స్ అండ్ మినియేచర్ పెయింటింగ్స్. ఈ మ్యూజియం మొత్తం కవర్ చేయాలంటే మార్నింగ్ టు ఈవినింగ్ పడుతుంది కాబట్టి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ లో ఉంది. రెస్ట్ రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐవరీ కార్వింగ్స్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూస్తున్న ఎవ్రీ పీస్ ఈస్ ఫుల్లీ హ్యాండ్ కార్వ్డ్ విత్ ఐవరీ. మీన్స్ ఓల్డెన్ డేస్ లో ఎలిఫెంట్ టచ్ తో చేసిన ఆర్ట్ వర్క్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఏనుగు దంతాలతో చేసినవి అప్పట్లో. ఇప్పుడు ఐవరీ కార్వింగ్ బ్యాన్ అయిపోయింది కదా, సో ఈ గ్యాలరీలో ఉన్న పీసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండ్ హిస్టారికల్. ఇక్కడ డిస్ప్లేలో చాలా ఉన్నాయి. కార్వ్డ్ ఐవరీ టస్క్, ఐవరీ స్టాచ్యూస్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్, చిన్న చిన్న మినియేచర్ ఐడల్స్, చాలా ఫైన్ గా కార్వ్ చేసిన ఫ్యాన్స్, కోమ్స్, ఐవరీ ఇన్లే వర్క్ పీసెస్, చాలా పాతకాలపు నాటి డెకరేటివ్ ప్యానెల్స్, ఇంకా ఫర్నిచర్ పార్ట్స్. మీరు క్లోజర్ గా అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ థ్రెడ్ లెవెల్ థిన్ గా ఉంటాయి. నిజంగా అవి చూస్తుంటే అప్పట్లో ఆర్టిస్ట్ కి ఎంత పేషెన్స్ ఉందో తెలుస్తుంది. కొన్ని ఐడల్స్ లో టిన్నీ ఎక్స్ప్రెషన్స్ కూడా పర్ఫెక్ట్ గా చేశారు. ఐ షేప్, జ్యువెలరీ, డ్రెస్ లైన్స్ అన్ని మైక్రో డీటెయిల్స్ లా ఉన్నాయి. ఈ గ్యాలరీలో మీరు వెళ్తూ ఉంటే యు గెట్ యు ఫీల్ లైక్ యు ఆర్ వాచింగ్ సెంచరీస్ ఓల్డ్ లగ్జరీ క్రాఫ్ట్ జస్ట్ ఫ్రోజన్ ఇన్ ఎ సాఫ్ట్ వైట్ గ్లో. తుది దశలోనే మొఘల్ దంతకళ అంట. చూడండి ఎలిఫెంట్స్ ని ఎంత బాగా చెక్కారో, చిన్న చిన్న ఎలిఫెంట్స్ ని కూడా. నెక్స్ట్ మనం మ్యూజియం సెంటర్ లో ఉన్న అలారం క్లాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవ్రీ అవర్ కి ఇది అలారం సౌండ్ అయితే ఇస్తుందని చెప్పాను కదా, సో ఆ టైం కి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను, షూట్ చేశాను, మీరు కూడా చూసేయండి.
నార్మల్ టైమ్ లో మేము నీకు చూపించినప్పుడు ఎవరు లేరు కదా, అలారం సౌండ్ వచ్చే టైంకి చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇండియాలో డిఫరెంట్ టైం పీరియడ్స్ లో యూజ్ చేసిన వెపన్స్, షీల్డ్స్ అండ్ రాయల్ ఆర్మర్ అన్ని డిస్ప్లే చేశారు. సో ఇక్కడ చూస్తే ఓల్డ్ స్వార్డ్స్, డాగర్స్ అంటే కటార్, తల్వార్ స్టైల్స్, రాయల్ షీల్డ్స్, స్పియర్స్, ఆరోస్, బోస్, మెటల్ ఆర్మర్స్ అండ్ హెల్మెట్స్, డెకరేటర్ సెరమోనియల్ వెపన్స్, ముఘల్, రాజ్పుట్, డెక్కన్ స్టైల్ వెపన్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్ప్లే చేశారు. ఇక్కడ కొన్ని స్వార్డ్స్ మీద చూసినట్టయితే మీరు గోల్డ్ ఆర్ సిల్వర్ వర్క్ తో ఉంటుంది. కొన్ని డాగర్స్ మీద యానిమల్ షేప్డ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. కింగ్స్, వారియర్స్ టైమ్ లో యాక్చువల్ గా యూజ్ చేసిన పీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. గ్యాలరీలో వెళ్తూ ఉంటే మనకు అప్పట్లో బ్యాటిల్స్, రాయల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉండేదో ఒక క్విక్ విజువల్ స్టోరీలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈచ్ పీస్ కి దాని ఓన్ హిస్టరీ ఉంటది. సో నెక్స్ట్ మనం వాకింగ్ స్టిక్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్న ఎవ్రీ స్టిక్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వాకింగ్ సపోర్ట్. అన్ని డిఫరెంట్ షేప్స్, స్టైల్స్, మెటీరియల్స్ తో డిజైన్ చేసిన కలెక్టబుల్ కేన్స్. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవి ఏంటంటే వుడ్, ఐవరీ, మెటల్ వాకింగ్ స్టిక్స్, యానిమల్ హెడ్ హ్యాండిల్స్ లైక్ లయన్, హార్స్, ఈగల్, సీక్రెట్ కంపార్ట్మెంట్ స్టిక్స్ లైక్ ఇన్సైడ్ టూల్స్ ఆర్ బ్లేడ్స్, అలానే డెకరేటివ్ కేన్స్ యూజ్డ్ బై బ్రిటిష్ అఫీషియల్స్ అండ్ ఇండియన్స్ నోబల్స్, అండ్ ఫోల్డబుల్ ట్రావెల్ స్టిక్స్. ఈచ్ స్టిక్ లో ఓన్ పర్సనాలిటీ ఉంటుంది. కొన్ని ఎలిగెంట్ గా, కొన్ని రాయల్ లుక్ లో, కొన్ని ఫన్ షేప్స్ లో. ఓల్డెన్ డేస్ లో ఏంటంటే వాకింగ్ స్టిక్స్ ని ఫ్యాషన్ ప్లస్ స్టేటస్ సింబల్ లాగా యూజ్ చేశారు కాబట్టి డిజైన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. ఆ వాకింగ్ స్టిక్ గ్యాలరీ చూస్తే ఆ టైంలో పీపుల్ ఎంత స్టైల్ అండ్ క్రియేటివిటీగా, ఎంత డిఫరెంట్ గా ఉండే వాళ్ళో క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న గ్యాలరీ వచ్చేసి మెటల్ వేర్ గ్యాలరీ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న పీసెస్ అన్ని డిఫరెంట్ మెటల్స్ తో హ్యాండ్ మేడ్ గా క్రియేట్ చేసిన ట్రెడిషనల్ ఇండియన్ మెటల్ ఆర్ట్ వర్క్స్. అండ్ ఇక్కడ డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయంటే బ్రాంజ్, కాపర్, బ్రాస్ వెజల్స్, ఓల్డ్ కుకింగ్ పాట్స్, స్టోరేజ్ కంటైనర్స్, డెకరేటెడ్ ల్యాంప్స్, దీపమ్స్, ఎంగ్రేవ్డ్ ప్లేట్స్, బౌల్స్, కప్స్, టెంపుల్ యూజ్ మెటల్ ఐటమ్స్, కార్వ్డ్ మెటల్ స్టాచ్యూస్ అండ్ రిచువల్ ఆబ్జెక్ట్స్, ఇలా అన్ని ఉన్నాయన్నమాట. చాలా పీసెస్ మీద హ్యాండ్ ఎంగ్రేవింగ్ వర్క్ ఉంటుంది. లైన్స్, ప్యాటర్న్స్, టినీ మోటివ్స్ అన్ని ఆర్ట్స్ హ్యాండ్ వర్క్ తోనే చేశారు. ఆ టైంలో మెటల్ ని షేప్ చేయడం, పాలిష్ చేయడం, డీటెయిలింగ్ యాడ్ చేయడం ఎంత పేషెన్స్ కదా. ఈ గ్యాలరీలో వెళ్తూ ఉంటే మన ఏన్సెంటర్స్ డైలీ లైఫ్ లో యూజ్ చేసిన వెజిల్స్ నుంచి రాయల్ ఫ్యామిలీస్ యూజ్ చేసిన డెకరేటివ్ మెటల్ ఐటమ్స్ వరకు అన్ని కనిపిస్తాయి.
సింపుల్ గా చెప్పాలంటే మెటల్ తో ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ స్టోరీ ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఇండియన్ మోడర్న్ పెయింటింగ్స్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్న ఆర్ట్ వర్క్స్ అన్ని రీసెంట్ సెంచరీలో ఇండియాలో డెవలప్ అయిన మోడర్న్ ఆర్ట్ స్టైల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ట్రెడిషనల్ బార్డర్స్ నుంచి బయటకు వచ్చి ఆర్టిస్ట్ ఓన్ ఇమాజినేషన్ అండ్ బోల్డ్ కలర్స్ తో క్రియేట్ చేసిన పెయింటింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఈ గ్యాలరీ సెక్షన్ లో ఏమేం కనిపిస్తాయంటే మనకి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, మోడర్న్ పోర్ట్రైట్స్ అండ్ ఫిగర్స్, సిటీ లైఫ్, ఎమోషన్స్, డైలీ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసిన ఆర్ట్ వర్క్స్, బ్రైట్ కలర్ కాంబినేషన్స్, ఎక్స్పెరిమెంటల్ బ్రష్ స్ట్రోక్స్ అండ్ టెక్స్చర్స్, ఇలా అన్ని ఉన్నాయన్నమాట. ఈ గ్యాలరీలో ఆర్ట్ చూస్తే స్టోరీ కంటే ఫీలింగ్ ఇంపార్టెంట్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఈచ్ పెయింటింగ్ ఒక చిన్న లైన్ లో ఒక తక్కువ షేప్ తో ఒక న్యూ మీనింగ్ క్రియేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ మోడర్న్ ఆర్ట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్, ఎక్స్ప్రెషన్ అండ్ బోల్డ్ ఇమాజినేషన్. ఈ మ్యూజియం మొత్తంలో ఈ గ్యాలరీలో కామ్ గా వాక్ చేస్తూ ఉంటే ప్రతి పెయింటింగ్ ఒక మైండ్ వాయిస్ లా కనిపిస్తుంది. చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మినియేచర్ పెయింటింగ్స్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ పెయింటింగ్స్ అన్ని చిన్న సైజ్ లో ఉండేవే, బట్ డీటెయిల్స్ మాత్రం ఫుల్ రిచ్ గా ఉంటాయి. ఆర్టిస్ట్ అప్పట్లో స్క్విరల్ హెయిర్ బ్రష్ లాంటి అల్ట్రా థిన్ టూల్స్ యూస్ చేసి ఒక స్మాల్ పేపర్ లో ఎంటైర్ స్టోరీని పెయింట్ చేశారు. ఈ గ్యాలరీలో ఏమేం డిస్ప్లే చేశారంటే ముఘల్ మినియేచర్ పెయింటింగ్స్, రాజ్పుట్ అండ్ పహారిట్ స్టైల్ ఆర్ట్ వర్క్స్, రాయల్ కోర్ట్స్, బ్యాటిల్స్, ఫెస్టివల్ సీన్స్, గాడ్ అండ్ గాడెసెస్ డెపిక్షన్స్, నేచర్, యానిమల్స్, బర్డ్స్ తో చిన్న స్టోరీ బోర్డ్స్. మనం ఈ ఇమేజెస్ ని క్లోజర్ గా చూస్తే ఒక ఐ, ఒక ఫ్లవర్, ఒక జ్యువెలరీ లైన్ అన్ని పిన్ లెవెల్ యాక్యురసీతో పెయింట్ చేశారు. అప్పట్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కూడా లేవు కదా, బట్ డీటెయిలింగ్ చూస్తే మోడర్న్ జూమ్ కెమెరా కన్నా క్లియర్ గా ఉంటుంది. మినియేచర్ పెయింటింగ్స్ అంటే హిస్టరీ ప్లస్ క్రియేటివిటీ అన్ని స్మాలెస్ట్ ఫ్రేమ్ లో ప్యాక్ చేసిన ఆర్ట్. ఈ గ్యాలరీ మొత్తం చూస్తూ ఉంటే ప్రతి పిక్చర్ లో ఒక టినీ వరల్డ్ లా కనిపిస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, సలార్జంగ్ మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కవర్ చేసేసాం. స్టిల్ నెక్స్ట్ ఫ్లోర్స్ లో ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యానుస్క్రిప్ట్స్, టెక్స్టైల్స్, ఆర్మ్ గ్యాలరీ, ఇలా చాలా ఉన్నాయి. బట్ అవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో డ్యూరేషన్ లెంతీ అయింది కదా. సో నెక్స్ట్ బ్లాగ్ లో కవర్ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ బై.